నా పేరు ఈశ్వర్ అండి. ఈరోజు టీఎస్పీఎస్సీ దగ్గరికి మరి గ్రూప్ 1 ఇష్యూ మీద రావడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి గ్రూప్ 1 ప్యాటర్న్ మరి అనుసరించిన విధానంగా మరి తెలుగు మీడియం విద్యార్థులు కావచ్చు, మరి ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, మరి నష్టపోయే ప్రమాదం ఉంది ఈ ప్యాటర్న్ మీద. కాబట్టి ఈరోజు ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్లో మరి 6 పేపర్లు ఉన్నాయో మరి ఆ ప్యాటర్న్ అనేది యూపీఎస్సీ అభ్యర్థులకు అనుకూలంగా ఉంది. కాబట్టి మరి దాని ద్వారా తెలుగు మీడియం విద్యార్థులు కావచ్చు, కేవలం గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు కమిషన్ దృష్టికి ఆ అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళము, తెలుగు మీడియం విద్యార్థులము మరి గ్రూప్ 1 ప్యాటర్న్ మీద చేంజ్ చేయాలన్నటువంటి అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకొచ్చినాము. 6 పేపర్లు ఏదైతే ఉందో దాంట్లో మరి డిస్క్రిప్టివ్ మరి ఆబ్జెక్టివ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కమిషన్కి తెలియజేసినాం. అట్లాగే ఏదైతే మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో దాంతోపాటు కూడా తెలుగు లాంగ్వేజ్ను కూడా తప్పనిసరిగా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి పక్క రాష్ట్రంలో ఏదైతే ఉందో గ్రూప్ 1 ప్యాటర్న్ మెయిన్స్కి సంబంధించి దాన్ని అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏదైతే 4 పేపర్లు పెట్టిందో 2 ఆబ్జెక్టివ్ 2 డిస్క్రిప్టివ్ పెట్టిరో ఆ ప్యాటర్న్ మాత్రమే, ఆ పద్ధతిని మాత్రమే తెలంగాణ ప్రభుత్వంలో అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మన నూతన మరి టీఎస్పీఎస్సీ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అంశాల మీద మరి పునరాలోచన చేసి తద్వారా మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరి నిరుద్యోగ యువత తరఫున డిమాండ్ చేయదలుచుకున్నాం.